100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. ములాఖత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. అలాగే తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితతో ములాఖత్ అయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి కోర్టు పొడిగించింది. జూలై 5 వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు జూన్ 21వ తేదీన ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును జూలై 3వ తేదీన రౌస్ ఎవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరపనుంది. ఇక కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. జైలులో ఉన్న కవితతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కవితను ధైర్యంగా ఉండమని హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే పిల్లల యోగక్షేమాలు కూడా కవిత అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. ఇలా ఉంటే సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జూలై 5వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇలా చాలా సార్లు ఆమెకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో ఆమె బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, సమయం పడుతుందా అనే విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత పరిస్థితి ఎలాంటి మలుపులకు దారితీస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.